బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 తలసేమియాతో బాధపడుతున్న చాలా మంది బాధితులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా శాశ్వత పరిష్కారమని పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి భానునాయక్ ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి రామకృష్ణంరాజు తెలిపారు. తలసేమియా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి భానునాయక్ ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి రామకృష్ణంరాజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ఈహెచ్ఎల్ఏ పరీక్షలు తప్పనిసరి అని, ఇటువంటి ఈహెచ్ఎల్ఏ పరీక్షలను భీమవరంలో మొట్టమొదటిసారిగా టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఏఎస్ఎన్ రాజు ప్లాజా నందు ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు ధాత్రి ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న 30 మంది పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల విలువ గల హెచ్ఎల్ఏ పరీక్షలు ఈ శిబిరం నందు ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి భానునాయక్ ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బి రామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు ధాత్రి ఫౌండేషన్ ఫౌండర్ అల్లూరి సూర్యనారాయణ రాజు, ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, ధాత్రి ఫౌండేషన్ సమన్వయకర్త రవీంద్రనాథ్, సప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శరత్ బాబు, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు చందన, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు ధాత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ఎల్ఏ టెస్ట్ ఫ్రీ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఎక్సైజ్ నియమం హెచ్ఓ పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ భానునాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అలాగే ధాత్రి ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి రవి గారు, అలాగే సప్తా ఫౌండేషన్ శరత్ గారు, అలాగే ప్రముఖ వైద్య డాక్టర్ గారు డాక్టర్ కృష్ణరాజు గారు, మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మేడం హారిక అండ్ హరికృష్ణ గారు, మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఈ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ శిబిరం ద్వారా తప్పనిసరిగా జిల్లాలో తాలసీమియా వ్యాధి నిర్మూలన కోసం ప్రత్యేకంగా మేము భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రతి నెల కూడా చేయడం జరుగుతుందండి. దీని గురించి మేము ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని మేము ముందు పెట్టడం జరుగుతుంది. సో ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి సహాయ సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ. ఓకే సార్, ఈరోజు ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ మరియు మళ్ళీ ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏంటంటే మన జిల్లాలో ఎవరైతే తలసీమియా వాళ్ళతో బాధపడుతున్నారు వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రతి 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ మన జిల్లాలో కానీ ఏ రోజులో కానీ విధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి రోజు వెళ్తుంటారు. వీళ్ళకి హెచ్ఎల్ఏ యాంటీజెన్ టెస్ట్ చేసి, అంటే వీళ్ళకి ఫ్రీగా టెస్ట్ చేసి ఎవరైనా మ్యాచ్ అయిన వాళ్ళకి బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా రెఫర్ చేసుకునే ఇది మన ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్లో ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది కంపల్సరీగా ఏంటంటే తలసీమియా బాధపడుతున్న పిల్లలకి కంపల్సరీగా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెచ్ఎల్ఏ యాంటీజెన్ టెస్ట్ కానీ దాని తర్వాత ఏం చేయాలనే దానికి చాలా తక్కువగా టెస్ట్ ఉంటే దాని మీద చెప్పే అవగాహన ఉండే బ్రాంచెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఒకేసారి ఇక్కడ పిల్లలందరినీ మోటివేట్ చేయడంతో పాటు ఈ టెస్టులు చేసి ఎవరైనా కంపల్సరీగా ఇప్పుడు మ్యాచ్ అయ్యే వాళ్ళకి బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా ఏంటంటే కంప్లీట్ క్యూర్ ఉంటుంది. ఆల్రెడీ మనకి ధాత్రి ఫౌండేషన్లో మీరు చెప్పారు, మనకి మన జిల్లాలోనే 4 దాకా ఇప్పుడు బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. వాళ్ళు కంప్లీట్ క్యూర్తో ఉన్నారు. కంప్లీట్ క్యూర్ అంటే కంపల్సరీ వాళ్ళకి కొత్త జీవితం ఇచ్చిన దానితోనే సమానం. కాబట్టి అందరికీ వీళ్ళు పేషెంట్స్ ఎవరైతే ఇప్పుడు చేసుకుంటున్నారో వాళ్ళు ఉపయోగించుకోవడంతో పాటు ఈ సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నప్పుడు వీళ్ళకి కంపల్సరీగా డిస్ట్రిక్ట్ అథారిటీ తరఫున కంపల్సరీగా ధన్యవాదాలు చెప్తున్నాను. ధాత్రి ఫౌండేషన్ నుంచి ఈ ఫ్రీ హెచ్ఎల్ఏ టైపింగ్ క్యాంపెయిన్ని ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ టైం భీమవరంలో ఈ డిస్ట్రిక్ట్లో తోటి విద్యార్థుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ర్యాగింగ్ పేరిట మానసికంగా శారీరకంగా హింసించడం నేరమని, అలాగే విద్యార్థులు చెడు వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని భీమవరం సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి బి అప్పలస్వామి సూచించారు. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్ మరియు మాదక ద్రవ్యాల నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించుటకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమవరం సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి బి అప్పలస్వామి మాట్లాడుతూ
కొత్తలో చిన్నగా అలవాటై తీవ్రంగా వ్యసనంగా మారుతుందని, మంచి స్నేహితులతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు అలవడతాయని అన్నారు. ర్యాగింగ్ మరియు మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడి నేరం రుజువైతే నేరం తీవ్రతను బట్టి శిక్షలుంటాయని, తద్వారా భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్, కాలేజీ అసిస్టెంట్ సెక్రటరీ శివరామరాజు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ ప్రసన్న కుమార్, జాయింట్ సెక్రటరీ జవ్వాది సత్యనారాయణ, కోశాధికారి సిహెచ్ పరాల్రావు, 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, కమిటీ న్యాయవాది ఎన్ సత్యవిజ్ఞానదేవి, ప్యానల్ న్యాయవాదులు ఎన్ సుధీర్, పి అంబేద్కర్, ఎంబి భవానీ, ఆర్ సుబ్బయ్య, పారాలీగల్ వాలంటీర్లు శ్రీలక్ష్మి, కాళేశ్వరి, కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ జిజి రత్నం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వి ప్రవీణ్, కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఈరోజు పర్టికులర్గా డ్రగ్ యాంటీ ర్యాగింగ్, రెండోది డ్రగ్ అబ్యూజ్, ఈ రెండు అంశాల పైన పర్టికులర్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. అందరూ చూశారు. ఒకటి మామూలుగా ఈ రెండు చట్టాలే కాకుండా మనకు చాలా చట్టాలు ఉన్నాయి. అన్ని చట్టాలపైన అవగాహన మనకి ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనకి మా ఎస్ఐ గారు చెప్పారు ఫండమెంటల్ రైట్స్ అన్నారు కదా. ఫండమెంటల్ రైట్స్ లో ఇప్పుడు మనకి స్టేట్ మన ప్రియాంబులు ఓపెన్ చేస్తే రాజ్యాంగంలో ప్రియాంబులు ఉంటుంది. ఏమి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved the Constitution of India into sovereign, socialist, secular and democratic republic అన్నారు. ఇప్పుడు ఇందులో మన రాజ్యాంగంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం మున్సిపల్ అధికారులు అవగాహన లేకుండా పార్కుల్లో ఆరోగ్యానికి కీడు తెచ్చే మొక్కలను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుపూడలోని సోమగుండం పార్కులో 7 ఆకుల హారికా ఫామ్ ప్రమాదకర మొక్కలు పెంచి పోషిస్తున్నారని, ఈ విదేశీ మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని, ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. పార్కులో వెంటనే విషపు మొక్కలను మున్సిపాలిటీ అధికారులు తొలగించాలని స్థానికులు, వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు. చెట్లు ఉన్నాయండి. ఆ చెట్టు వాసన పీల్చిన, పువ్వు వాసన పీల్చిన ఆరోగ్యానికి హానికరం అని మాట చాలా కాలం తింటున్నాం. కానీ దానికి ఇంతవరకు విముక్తి కలగలేదు. మేము ఇంతకుముందు గతంలో మున్సిపల్ ఆఫీసర్ కూడా తెలియపరిచామండి. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు తెలుస్తున్నాం కాబట్టి అధికారులతో మాట్లాడి మాకు మంచి చేసేలాగా ఏర్పాటు చేయించండి. వాకింగ్ చేసి ఒక 20 మంది దాకా కూర్చుంటామండి. వాళ్ళకి ఆరోగ్యం కాపాడేలాగా అధికారులు నిర్ణయం తీసుకుని మాకు సాయం చేయవలసిందే కోరుతున్నామండి. ఇది మామూలుగా లోగడ గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారు. ఆఫ్రికా నుంచో ఆస్ట్రేలియా నుంచో తీసుకొచ్చారు. అయితే ఈ చెట్ల లక్షణం ఏంటంటే తొందరగా పెరుగుతుంది, మంచి నీడొస్తుంది, ఆకు రావటం తక్కువ. కానీ ఈ మధ్యకాలంలో ఏంటి దీని మీద ఏదో కొంచెం మరి పబ్లిక్ ఏదో టాక్ వచ్చింది, విషగాలి వస్తుంది, దానివల్ల గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. దాని గర్భిణీ స్త్రీలకు హానికరం, తీసేయాలని చెప్పి మన మధ్య పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్న దళిత సంక్షేమం బడ్జెట్ లో లేదని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ విమర్శించారు. భీమవరంలో కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్ అధ్యక్షతన సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, ఇటీవల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళిత సంక్షేమంపై సరైన నిధులు కేటాయించలేదని విమర్శించారు. పోరాడి సాధించుకున్న సబ్ ప్లాన్ ప్రకారం జనాభా ప్రాతిపదికన దళిత పేటలు అభివృద్ధికై నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ముంపుకు గురైన దళిత కాలనీలపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులు, పథకాల పేరుతో పక్కదారి పట్టించి దళిత యువతకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దళితులు, వెనుకబడిన తరగతుల ప్రజల అభివృద్ధికై కేవీపీఎస్ నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కింతాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం దళితులు రావాల్సిన నిధులు కూడా వాళ్ళకి కేటాయించడం వల్ల అన్యాయం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చాడో హామీల ప్రకారంగా ఎస్సీ నిధులు, ఎస్సీ కాంపోనెంట్ ఫండ్స్ కానీ, ఎస్సీ సప్లై నిధులు కానీ కేటాయించి రాబోయే బడ్జెట్లో వాళ్ళకి సంక్షేమానికి కృషి చేయాలని, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం
ఇప్పటికీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్ల సమీక్ష పేరుతోటి తీసేయటానికి, ప్రభుత్వ రంగ సంస్థలను పర్యవేక్షణ చేయటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటినీ ఐక్య కార్యాచరణతోటి అన్ని దళిత సంఘాలు కేవీపీఎస్తో కలుపుకొని రాబోయే కాలంలో పెద్ద ఉద్యమం చేసి ఈ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ కాపాడుకోవాలని చెప్పేసి కులక్షేత్ర పోరాట కమిటీ చాలా తీవ్రంగా ప్రయత్నించడానికి మీ అందరికీ తెలిసినటువంటిది. దానికి ముందుగానే అన్ని ప్రజా సంఘాలు అట్లే దళిత సంఘాలు ఐక్యమయ్యి మొన్న ఏలూరులో ఈరోజు ఉండిలో చిన్నారుల మీద అత్యాచారం చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్దేశించిన శ్రామిక మహిళా నాయకులు డి కళ్యాణి, ఐద్వా నాయకులు సరోజిని మాట్లాడుతూ జిల్లాలో, రాష్ట్రంలో కూడా చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, అత్యాచారాలను ప్రభుత్వం అధికారులు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, చట్టాలు మరింత కఠినతరం చేయాలని అన్నారు. అత్యాచారాలకు ప్రధానంగా కారణమవుతున్న మత్తు పదార్థాలను, విచ్చలవిడి మద్యాన్ని, అశ్లీల సాహిత్యాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని, చట్టాలను కాగితాలకే పరిమితం కాకుండా కఠినతరంగా చేసి అమలు చేయాలని చెప్పి కోరారు. మరొక చోట ఎలాంటి దారుణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు డి జ్యోతిలక్ష్మి, లారెన్స్ కుమారి, రాజేశ్వరి, శ్రామిక్ మహిళా నాయకులు వరలక్ష్మి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.